ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని రూపుమాపాలి, అలాగే సాగునీరు అందించేటువంటి క్రమంలో కీలక పాత్ర పోషించేటువంటి ప్రాజెక్టు ఇది. అయితే గతేడాది ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం దోమల్పెంట ఏదైతే కృష్ణా నది తీర ప్రాంతం ఉందో, ముఖ్యంగా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ అని చెప్పుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్లెట్ అంటే నది నుంచి నీటిని తరలించేటువంటి మార్గం, ఆ మార్గం నుంచి సొరంగం పనులు చాలా ఏళ్ల క్రితం నుంచే కొనసాగుతూ ఉన్నాయి. అయితే 13.5 కిలోమీటర్ల వద్ద గతేడాది ఫిబ్రవరి 22వ తేదీన పైకప్పు కూలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది ఏదైతే అక్కడ పనుల్లో చేస్తున్నటువంటి ఇంజనీర్లతో పాటుగా సిబ్బంది మొత్తం 8 మంది దుర్మరణం పాలయ్యారు. అందులో సుదీర్ఘంగా 60 రోజులకు పైగా కొనసాగినటువంటి రెస్క్యూ ఆపరేషన్లో కేవలం 2కి సంబంధించినటువంటి మృతదేహాలను మాత్రమే వెలికి తీయడం జరిగింది. మిగిలినటువంటి 6గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీల ఆచూకైతే తెలియరాలేదు. అక్కడే వారు సమాధి అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఎంతో మంది ప్రజల దాహార్తిని, అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలను, సాగుకు నీరందించేటువంటి ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా కొనసాగించాలన్నటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగింది. ఇందులో భాగంగానే గతంలో అవలంబించినటువంటి పద్ధతి ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ ద్వారా ఈ టన్నల్ తవ్వకం అనేది జరుగుతూ వచ్చింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఘటనలో పూర్తిగా ఆ టన్నల్ బోరింగ్ మిషన్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి చూసాం మనం. అయితే ఈసారి ఆ విధానం కాకుండా ప్రత్యేకంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో ముందుకు వెళ్ళాలని నిర్ణయానికి వచ్చారు. అయితే దీనికంటే ముందు ఈ టన్నెల్ మార్గం ఏదైతే ఉందో మన్నవారిపల్లి వరకు ఈ టన్నెల్ అనేది కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి మార్గం మధ్యలో ఇంకా ఇటువంటి షీర్ జోన్లు అంటే ఉపరితలాలు ఎంత బలహీనంగా ఉన్నాయి, మట్టితో కూడినటువంటి ప్రదేశాలు ఎన్ని వస్తున్నాయి, మళ్ళీ కుప్పకూలేటువంటి ప్రమాదం ఏదైనా పొంచి ఉందా, ఇటువంటి అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా అత్యాధునిక టెక్నాలజీతో హెలిబోన్ మ్యాగ్నెటిక్ సర్వేను కూడా నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఎక్కడెక్కడ ప్రాంతం బలహీనంగా ఉంది, ఎక్కడెక్కడ షీర్ జోన్లు ఉన్నాయి, అలాగే ఎక్కడ ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది అనే అంశాన్ని పూర్తిగా ఒక నివేదికను సిద్ధం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం దోమలపేట ఇన్లెట్ వైపు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో 13.5 కిలోమీటర్కు కొంచెం వెనకాల నుంచి అంటే 100 మీటర్ల వెనకాల నుంచి సమాంతరంగా అంటే ఒక బైపాస్ మాదిరిగా దీన్ని తవ్వకం చేపట్టారు. అక్కడ షీర్ జోన్ ఉన్న నేపథ్యంలో దీనికి బైపాస్ అనేది ఒక మార్గం గుండా వెళ్ళాలని నిర్ణయించాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన దీనికి సంబంధించినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో మొదటగా ట్రయల్ కూడా నిర్వహించారు. తర్వాత అంటే టన్నెల్లో ఇప్పటి వరకు టీబీఎంతో జరిగినటువంటి తవ్వకాలకు ఒక విధానం ఉంది, సిస్టమ్ ఉంది. మొత్తం పూర్తిగా అక్కడ తవ్వేటువంటి మట్టిని, శిథిలాలను బయటికి ఎలా తరలించాలి, కన్వేయర్ బెల్టు, అలాగే లోకో, ఇవన్నీటువంటి ఒక విధానం అయితే ఏర్పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త పద్ధతిలో ముందుకు సాగుతున్న నేపథ్యంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో ఆ లోపల వచ్చేటువంటి శిథిలాలను, మట్టిని ఏ విధంగా తరలించాలి, అలాగే బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, ఇటువంటి అన్ని టెక్నికాలిటీస్ని కూడా పూర్తిగా మరోసారి క్షుణ్ణంగా వాటిపైన పరిశోధన చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఆన్ యావరేజ్ ఇవాళ ఈ రోజుకి చూస్తే ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు 515 మీటర్ల పనులు అంటే సొరంగం తవ్వకాలు జరిగాయి. అంటే 1/2 కిలోమీటర్కు పైగా పనులు జరిగినట్టుగా అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఈ విధానానికి సంబంధించి 3 ఆర్మ్ బూమర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అది 3 హ్యాండ్స్ లాగా ఉంటుంది. అది 3 రకాలుగా పనిచేస్తుంది. ఎట్ ఏ టైం అంటే అంత వేగంగా, అంత అత్యాధునిక టెక్నాలజీతో విదేశాల నుంచి దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. జేసీబీ మాదిరిగానే అది కూడా ఉంటుంది. అయితే అది ఎట్ ఏ టైం డ్రిల్లింగ్ చేస్తుంది, అలాగే బ్లాస్టింగ్ సంబంధించినటువంటి ఇతర అవసరాలను అక్కడ ఉన్నటువంటి పనులు కూడా చేస్తుంది. దీంతోన ఇది చాలా వేగంగా ఇంకా నుంచి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ అంశం తెర మీదకి వచ్చింది అని అంటే ప్రధానంగా ఏదైతే గతంలో జరిగినటువంటి ప్రమాదం కారణమైనటువంటి షీర్ జోన్ ఏదైతే ఉందో అది సురక్షితంగా దాటడం అనేది ఇప్పుడు వార్తల్లో నిలిచినటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు. అత్యంత ప్రమాదకరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి టోనెల్ తవ్వకాన్ని ముందుకు సాగారు. అంటే బైపాస్ విధానంలో దాన్ని ముందుకు సాగడంతో ఇక మిగిలిందంతా కూడా ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నటువంటి ప్రాంతంలో వచ్చేదంతా కూడా పూర్తిగా బండరాయితో ఉన్నటువంటి
ప్రదేశం. అయితే ఇటువంటి బండరాయి వస్తే మాత్రం ఖచ్చితంగా దానికి కొంత ఈ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్కి చాలా అనువుగా ఉంటుంది, వేగంగా పనులు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇదే రకంగా అంటే దీనికి ఒక టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. మే 2028 వరకు ఎస్ఎల్బిసి టన్నెల్ను పూర్తిగా కంప్లీట్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే రోజువారీ తవ్వకాలకు సంబంధించినటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇన్ని మీటర్లు తవ్వాలన్నటువంటి విధానంలో అదే రకంగా ఇటు మన్నెవారిపల్లి అంటే అవుట్లెట్ వైపు, ఇటు దోమల్పెంట ఇన్లెట్ వైపు, రెండు వైపుల నుంచి కూడా ఇదే టార్గెట్తో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలినటువంటి టన్నెల్ను పూర్తి చేసి వీలంత త్వరగా నల్గొండ జిల్లాకు ఈ కృష్ణా నీటిని ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ గుండా తీసుకెళ్లనేటువంటి ప్రయత్నాలు అయితే వేగంగా సాగుతున్నాయి. అయితే ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ అనేది కూడా పూర్తిగా ఇది గ్రావిటీ కెనాల్, ఎలాంటి లిఫ్ట్లు కానీ ఎలాంటి మోటార్లు కూడా అవసరం లేదు. కేవలం టన్నెల్ తవ్వితే చాలు, నేరుగా దాదాపుగా 4000 క్యూసెక్లు దీనికి ఈ టన్నెల్ గుండా నల్గొండ జిల్లాకు అంటే మన్నవారిపల్లి అటు నుంచి నల్గొండ జిల్లాకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ప్రస్తుతానికి ఈ లక్ష్యానికి అనుగుణంగానే అధికార వర్గాలు అయితే ముందుకు సాగుతున్నాయి. అయితే మరొక కీలకమైన అంశం, ఇంకొక 4 ప్రాంతాల్లో ఈ షీడ్ జోన్ ఉన్నట్టుగా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్నారు. గతంలో జరిగినటువంటి ప్రమాదాన్ని గుణపాఠాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు రోజుకి 2 సార్లు జియాలజిస్టులు సర్వే చేస్తూ ఉన్నారు. సర్వే అనుగుణంగా వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగానే ముందుకు తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొకసారి ఎలాంటి ప్రమాదం జరగకుండా అత్యంత సురక్షితంగా వీలైనంత వేగంగా ఈ సొరంగం పనులను పూర్తి చేయాలన్నటువంటి భావనలో ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందితో పాటుగా అటు ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వకం ప్రమాదం జరిగిన తర్వాత ఇది ఒక శుభపరిణామంగానైతే చెప్పవచ్చు.